హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఆమ్స్టర్డామ్ ఎంపైర్ ఇదొక డచ్ క్రైమ్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో డచ్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆమ్స్టర్డామ్ అనేది నెదర్లాండ్ కంట్రీ క్యాపిటల్ సిటీ. అక్కడ జనాలు చాలా అడ్వాన్స్ గా ఉంటారు. సో ప్లాట్ చదివాక ఈ సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి నిన్న నైట్ స్టార్ట్ చేశా. జస్ట్ ఇందాక ఈ సిరీస్ కంప్లీట్ చేశాను. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్ గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, ఈ సిరీస్లో జాక్ అని ఒకటి స్టోరీ చూపిస్తారు. అతను ఇల్లీగల్గా డ్రగ్స్ బిజినెస్ చేస్తూ లీగల్గా కాఫీ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక వైఫ్ కూడా ఉంటుంది. బట్ ఒకరోజు అతని అఫైర్ గురించి అందరికీ తెలిసిపోతుంది. సో తన వైఫ్ తన డ్రగ్స్ ఎంపైర్ మొత్తాన్ని కూల్ చేయాలి, రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది. సో ఎలాంటి ప్లాన్స్ వేసింది అండ్ మన జాక్ అఫైర్ పెట్టుకున్న లేడీ ఎవరు, తన ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ సిరీస్ ప్లాట్. ఫస్ట్లీ ఈ సిరీస్ ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకూడదు. చాలా విజువల్ అడల్ట్ కంటెంట్ ఉంటుంది. చాలా బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అండ్ ఇది యాక్షన్ సిరీస్ కాదు గైస్, క్రైమ్ డ్రామా సిరీస్. ఒక రకంగా ఫ్యామిలీ క్రైమ్ డ్రామా అని కూడా చెప్పొచ్చు. నాకైతే ఇట్ వాస్ డీసెంట్ అనిపించింది మామ. ఇదేదో మస్ట్ వాచ్ సిరీస్ కాదు, అలాని అసలు బాలేదని కూడా చెప్పలేం. సిరీస్ స్టోరీ ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్ కాదు గైస్, బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అఫైర్ అనే కాన్సెప్ట్ మన దగ్గర కొత్త, కానీ ఇలాంటివి అబ్రాడ్ లో చాలా జరుగుతాయి. సో ఎవ్రీ ఎపిసోడ్ లో కొన్ని క్రేజీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు థ్రిల్లింగ్ అనిపించింది. నెక్స్ట్ ఎలా తప్పించుకుంటాడు అన్న క్యూరియాసిటీ అయితే డెవలప్ అయింది గైస్. అవి చూడడానికి కొంచెం ఎంగేజింగ్ అనిపించింది. వాడి సీక్రెట్స్ అన్ని నాకు తెలుసు, వాడి సామ్రాజ్యం మొత్తాన్ని పడగొట్టేస్తా అని కొన్ని డైలాగ్స్ చెప్పడం సేమ్ మన తెలుగు ఎలివేషన్ సీన్స్ లా అనిపించింది. సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ ది టఫ్ సిచ్యువేషన్, బట్ అవి చూస్తున్నప్పుడు నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. లేడీస్ మధ్య ఫైట్స్ కానీ, వాళ్ళిద్దరి మధ్య మన జాక్ ఏం చేశాడు అనేది చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇఫ్ మీకు ఇలాంటి అఫేర్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ చూడడం ఇష్టమైతే అప్పుడు ఈ సిరీస్ ని ఒకసారి ట్రై చేయొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఇఫ్ మీకు ఫ్యామిలీ క్రైమ్ డ్రామాస్ చూడడం ఇష్టమైతే ఈ సిరీస్ ని ఒకసారి ట్రై చేయండి. డీసెంట్ గా ఎంజాయ్ చేస్తారు. లేదు బ్రో, ఇలాంటి బీ గ్రేట్ కాన్సెప్ట్ ఉన్న సిరీస్లు నేను చూడలేను అనుకుంటే ఈ సిరీస్ ని ఈజీగా స్కిప్ చేయడం మంచిది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ఎ డీసెంట్ క్రైమ్ సిరీస్. సో ఇది గైస్ ఆమ్స్టర్డామ్ ఎంపైర్ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.